శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమః శివాయ. ఆదిదేవుడైన పరమశివుడు, అవతార వరిష్ఠులైన పరమహంస త్యాగానికి ప్రతిరూపాలు, యోగానికి ప్రతీకలు. భోగాలే పరమావధిగా, హోదాలే జీవనశక్తిగా, సంపదలే జీవిత లక్ష్యంగా, ఆడంబరాలే ఆలంబనాలుగా భావించి జీవించే కలియుగ వాసులకు ఈ మానవ జన్మ పరమార్థం భోగం కాదు యోగమని, భౌతిక సుఖాలు కాదు బ్రహ్మానందమని, బాహ్య సౌందర్యం కాదు అంతఃసౌందర్యమని తమ జీవితాల ద్వారా ఆచరించి చూపిన అవతార పురుషులు గంగాధరుడు, గదాధరుడు. ఆ పరమేశ్వరుడి ఆద్యంతాలను కనుగొనడంలో బ్రహ్మ విష్ణువులే విఫలులయ్యారు. ఆ పరమహంస అవతారతత్వాన్ని సమగ్రంగా వివరించటానికి వివేకానంద కూడా వెనుకాడారు. మరి ఈ త్యాగమూర్తుల నిజతత్వాన్ని అర్థం చేసుకోవడం మన అల్పబుద్ధికి సాధ్యమవుతుందా? అలా చేయడం ఉప్పుబొమ్మ సముద్రపు లోతును కొలవటానికి సాహసించినట్లవుతుంది. అందువల్ల పరమశివుడు, పరమహంసలు ఆచరణలో చూపిన జీవితాదర్శాలను అవలంబించడమే మన కర్తవ్యం. ఆ పరమశివుడు, పరమహంసల జీవిత సంఘటనల నుండి మనం ఆచరించాల్సిన కొన్ని మానవీయ విలువలను ఒకసారి అవలోకనం చేద్దాం. నిరాడంబర జీవనం. నేడు మనం ఆడంబరాలకే పెద్దపీట వేస్తున్నాం. ఆడంబర జీవనం అద్దాల మేడ లాంటిదని తెలుసుకోలేక లేనిపోని గొప్పలకు పోయి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. తాహతు లేకపోయినా సర్వం సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో అంతులేని దుఃఖాల పాలవుతున్నాం. ఎన్ని గదుల ఇళ్ళు, ఎన్ని అంగుళాల సెల్లు, ఎంత ఖరీదైన కారు, ఎన్ని ఎకరాల భూమి, ఎన్ని లకారాల ఆస్తి, ఇవే మన హోదాకు చిహ్నాలుగా భావిస్తున్నాం. పైగా నిరాడంబరంగా జీవించడంలోనే నిజమైన ఆనందం ఉందని తెలుసుకోలేకపోతున్నాం. నిరాడంబరంగా జీవించే వ్యక్తిని చూసి హర్షించడం పోయి ఎగతాళి చేయడమే నేటి సమాజపు తీరు అయ్యింది. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం పరమేశ్వరుడు, పరమహంసల జీవితాలు. శివుని వాసం రుద్రభూమి, శివుని ఐశ్వర్యం విభూతి, శివుని అంబరం ఏనుగు చర్మం, శివుని బిరుదు ఆది భిక్షువు. ఇతర ఏ దేవీదేవతలతో పోల్చినా శివుడు జీవనశైలి అత్యంత నిరాడంబరం. అయితే శివుడు ఎంత నిరాడంబరుడో అంత ఆనందమయుడు కూడా. ఎప్పుడు ధ్యానమగ్న స్థితిలో ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. శ్రీ రామకృష్ణ పరమహంస రూపాన్ని చూడగానే ఆయన నిరాడంబరత స్పష్టంగా కనపడుతుంది. ఆయనకు దేవాలయమే ఇల్లు, ఇల్లే దేవాలయం. తెల్లని దోతి మాత్రమే శరీరాచ్ఛాదన. ఆయన గదిని చూస్తే ఇంత సాదాసీదాగా కూడా జీవించవచ్చా అని ఆశ్చర్యం కలగక మానదు. మనమనుకునే హోదా చిహ్నాలైన భూములు, భవంతులు, వాహనాల్లాంటివేవీ ఆయనకు లేవు. జమీందారైన మధుర్బాబు శ్రీరామకృష్ణులకు ధనం, ఆభరణాలు, భూములు ఇవ్వబోయాడు. అందుకు ఆయన నిష్కర్షగా తిరస్కరించారు. శ్రీరామకృష్ణుల త్యాగమయ జీవనానికి మధుర్బాబుతో పాటు మరెంతో మంది ఆకర్షితులవుతారు. దేనినైనా సాధించగల శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఎంత నిరాడంబరంగా జీవించవచ్చో శివుడి జీవితం మనకు తెలియజేస్తుంది. అలాగే అడిగిన వెంటనే దేనినైనా క్షణాల్లో సమకూర్చగల ధనవంతులు చుట్టూ ఉన్నా దేన్ని ఆశించకుండా ఎలా నిరాడంబరంగా జీవించవచ్చో చూపించారు శ్రీరామకృష్ణులు. మనం ఆడంబరాల కోసం అంబరానికి ఎగసి కష్టాలను కొని తెచ్చుకోకుండా కనీస జీవన అవసరాలను సమకూర్చుకొని సంతృప్తిగా జీవించగలిగితే అంతకన్నా ఆనందమయ జీవితం మరేముంటుంది? ఒక సామెతలో అంటారు, విషమున్న బంగారు పాత్ర కన్నా తేనె ఉన్న మట్టి పాత్ర మిన్న. ఇక ప్రేమానుబంధాలు. నిరాడంబరంగా నిస్సంగంగా ఉండటమంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలను గుర్తించకపోవడం కాదు, అనుబంధాలను మర్చిపోవటం కాదు. మనతో ఉన్నవారిని, మన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండేలా చూడటం కూడా ముఖ్యమే. మన నిరాడంబర జీవనం ఇంకొకరికి వేదనామయ జీవనం కాకూడదు. పరమేశ్వరుడు ఎంత నిరాడంబరంగా ఉన్నప్పటికీ
పార్వతీదేవిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆయన కిరీటాలు హారాలు ధరించకపోయినా పార్వతీదేవిని మాత్రం సకలాభరణ భూషితగానే చూడదలిచాడు. అంతేకాదు, పార్వతీదేవి పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేవాడు కాదు. ఒకసారి భృంగి శివునికి మాత్రమే ప్రణమిల్లి పార్వతీదేవిని విస్మరించాడు. వెంటనే శివుడు తనతో పాటు పార్వతీదేవికి సమానంగా గౌరవం ఇవ్వాలని భృంగిని మందలించాడు. అలాగే ఏ భక్తుడికి ఎలాంటి ఆపద వచ్చినా మొదట స్పందించే అతి మృదుహృదయుడు మార్కండేయుడు, సిరియాళు లాంటి వారికి అభయమిచ్చి రక్షించిన ప్రేమస్వరూపుడు శివుడు. శ్రీరామకృష్ణులు ధనాన్ని తాకలేకపోయేవారు. అలాంటి త్యాగపురుషుడు శారదాదేవి కోసం బంగారు గాజులు చేయించారు. తరచూ ఆమె బాగోగులను విచారించేవారు. ఆమె నిత్యావసరాల కోసం కావలసిన ఏర్పాట్లు చేశారు. అలాగే శారదాదేవి పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిని వెంటనే సరిదిద్దేవారు. ఒకసారి హృదయ్ శారదాదేవిని అగౌరవపరిచినట్లు మాట్లాడాడు. ఆ విషయం తెలిసిన శ్రీరామకృష్ణులు హృదయతో, నువ్వు నాతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ ఆమెతో దురుసుగా ప్రవర్తించవద్దు. ఆమెలో ఉన్న శక్తి కనుక ఆగ్రహిస్తే ఆ త్రిమూర్తులు కూడా నిన్ను రక్షించలేరు అని మందలించారు. అలాగే బంధువులు, భక్తులు, శిష్యులు ఇలా ఎవరైనా కష్టాలు ఉంటే ఆయన హృదయం తల్లడిల్లిపోయేది. ఒకసారి కేశవచంద్రసేన్ అనే భక్తుడు అనారోగ్యానికి గురైతే ఆయన శీఘ్రంగా కోలుకోవాలని భవతారిణి దేవిని ప్రార్థించారు. ప్రేమానుబంధాలంటే అలా ఉండాలి. కానీ మన ప్రేమానుబంధాలన్నీ స్థిరచరాస్తులతో ముడిపడి ఉన్నాయి. అందుకే అన్ని అనర్థాలు, అంత అశాంతి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్న మనం కుటుంబ సభ్యుల పట్ల, బంధుమిత్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలతో ఎలా మెలగాలో, బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో పరమేశ్వరుడు, పరమహంసల నుండి ఎన్నో జీవన సూత్రాలను నేర్చుకోవచ్చు. అందమైన భవనాన్ని నిర్మించుకోవడం అందరికీ తెలుసు, కానీ అందులో ఆనందంగా జీవించడం ఎందరికీ తెలుసు. ఇక పరోపకారం గురించి, సొంత లాభం కొంత మానుకో అనే నీతివాక్యాన్ని మర్చిపోతున్నాం. మనకు లేకపోయినా ఇంకొకరికి పెట్టమని కాదు, కానీ మనకున్న దాంట్లో ఇంకొకరికి పెట్టడం మానవత్వం. మనకున్న దాంట్లో ఇంకొకరికి పెట్టడం మాట ఎలాగున్నా ఇంకొకరి దగ్గర ఉన్నదాన్ని దోచుకోకుండా ఉండగలగడమే సంస్కారం. మనకు కష్టమైన ఇతరులకు మేలు చేయగలగడమే దైవత్వం. ఆ పరమశివుడు జీవుల ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలనే పణంగా పెట్టడానికి సిద్ధమయ్యాడు. దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు కాలకూట విషం ఉద్భవించింది. ఆ హాలాహలాగ్నికి సకల జీవరాశులు అంతమైపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో పరమశివుడే ఆ హలాహలాన్ని త్రాగి ఆ మహావిపత్తును అరికట్టాడు. అలాగే ఆకాశగంగా ప్రవాహ ఉధృతిని నియంత్రించి తన జటాజూటంలో బంధించాడు శివుడు. ఆ గంగను మెల్లమెల్లగా భూతలంపై ప్రవహింపచేసి మానవాళి దాహార్తిని తీర్చిన కరుణామూర్తి ఆ గంగాధరుడు. శ్రీరామకృష్ణులు తమ వద్దకు వచ్చిన గిరీష్ చంద్రఘోష్, వినోదిని, తారాసుందరి లాంటి ఎంతోమంది పతితులను పవిత్రులను చేశారు. వారి పాపాలను స్వీకరించడం వల్ల గొంతు వ్రణంతో బాధపడ్డారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా తమ వద్దకు వచ్చిన భక్తులతో మాట్లాడి వారికి సాంత్వన చేకూర్చేవారు. అలాగే మధురబాబు భార్య జగదంబ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు ఆమె వ్యాధిని గ్రహించి ఆమెను కాపాడారు. ఆ కారణంగా ఆయన 6 నెలల పాటు అనారోగ్యానికి గురై అనేక బాధలు అనుభవించారు. పరమశివుడు ఆకాశగంగను భూమిపై ప్రవహింపజేసి మానవాళి దాహార్తిని తీరిస్తే శ్రీరామకృష్ణులు సప్తఋషి మండలం నుండి వివేకానంద రూపంలో జ్ఞానగంగను భూమిపై ప్రవహింపచేసి మానవాళి జ్ఞానతృష్ణను తీర్చారు. పరమశివుడు పరమహంసలాగా మనం మన ప్రాణాలను ఒడ్డి పరోపకారం చేయలేకపోయినా కనీసం మనకు చేతనైనంత సహాయాన్ని చేయగలిగితే మన జన్మ ధన్యమైనట్లే. ఈ ప్రపంచంలో తీసుకున్నవాడని ఎవరూ గుర్తుపెట్టుకోరు. ఇచ్చేవాడే చరిత్రలో నిలిచిపోతాడు. ఈ ఆధునిక సమాజాన్ని పట్టిపిడిస్తున్న మహమ్మారి సాదృశ్యం, అంటే పోలిక. చాలామంది శారీరక, మానసిక రుగ్మతలకు కారణం ఈ పోలికే. మన దగ్గర ఉన్నది ఇంకొకరి వద్ద లేకపోతే అహంకారం, ఇంకొకరి దగ్గర ఉన్నది మన దగ్గర లేకపోతే అసూయ. మన సహోద్యోగికి పదోన్నతి వస్తే మనకు కంటి మీద కునుకుండదు. పక్కింటి అబ్బాయికి మంచి మార్కులు వస్తే ముఖం చిట్లిస్తాం.
మన పొరుగింటి వారు మనకన్నా ఖరీదైన కారు కొనుక్కుంటే మన కళ్ళు కుడతాయి. ఇలా నిరంతరం మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ అశాంతికి గురవుతుంటాం. శివుని వాసం శ్మశానం. ఆయన వైకుంఠంలో శేషతల్పంపై సెద తీరుతున్న మహావిష్ణువుతో పోల్చుకోలేదు. శివుని ఆభరణం సర్పం. మహావిష్ణువులాగా కౌస్తుభ హారాలు తనకు లేవని ఎన్నడూ చింతించలేదు. శివుని వాహనం నంది. విష్ణుమూర్తికున్న గరుడ వాహనాన్ని చూసి ఎప్పుడూ బాధపడలేదు. అలాగే శివుని జీవనాధారం భిక్షాటనం. ఇంద్రునిలాగా తన వద్ద కల్పతరు, కామధేనువు లేవని విచారిస్తూ కూర్చోలేదు. ఇక శ్రీరామకృష్ణుల విషయానికొస్తే ఆయన నిరంతరం ఆ భవతారిణి చింతనలోనే ఉండేవారు. అమ్మా, నేను యంత్రాన్ని, నీవు యంత్రాన్ని నడిపించేదానవు. నేను గృహాన్ని, నీవు యజమానివి. నేను రథాన్ని, నీవు రథసారథివి. సకలము నీ ఇచ్చేయే తల్లి అంటూ తన్మయత్వంతో పాడుకుంటూ ఆ తల్లి జగన్మాత ధ్యాసులనే ఉండేవారు. ఇక ఆయనకు ఇతరులతో పోల్చుకునే సమయం ఎక్కడిది? అంతా అమ్మ ఇచ్ఛానుసారమే జరుగుతుందని భావించే శ్రీరామకృష్ణుల దరిదాపులకు చేరటానికి ఆ పోలిక మహమ్మారికి ధైర్యం ఎక్కడిది? మనకెప్పుడు పరుల ధ్యానమే గాని పరమాత్మ ధ్యానం లేదు. పరచర్చే గాని ఆత్మచర్చ లేదు. అందుకే మనం ఇతరులతో పోల్చుకునే రుగ్మత నుండి బయటపడలేకపోతున్నాం. కాకి రంగు కాకిదే, హంసరంగు హంసదే, పోలికలెందుకు? ఈ భావన మన మనస్సులో చిగురిస్తే సాదృశ్యం అదృశ్యమైపోతుంది. చిరశాంతి మన సొంతమవుతుంది. విజయవంతమైన జీవనం కన్నా సంతృప్తికర జీవనమే గొప్పది. పరమశివుడు, పరమహంస తమ జీవితాల ద్వారా చూపిన ఆదర్శాలను మన జీవితాల్లో ఆచరించి మనల్ని మనం పరిపూర్ణ మానవులుగా మలుచుకుందాం. మన జీవితాలను ఆనందమయంగా తీర్చిదిద్దుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ.